తిడతాను కదా. ఈ రోజు నాకు కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తుంటే ఎక్కడో ఉన్న డాక్టర్ వచ్చి అప్పటికప్పుడు కాటన్ పెట్టి ఇంజక్షన్ తీసుకొస్తే లేసా ఇంజక్షన్ పొడిచే పరిస్థితి కూడా అక్కడ లేని పరిస్థితి. సో అట్లా జనరల్ క్రౌడ్ అండి. అమరావతి రాజధాని ఉద్యమ రైతులు వచ్చారు పాపం, గ్రీన్ కలర్ కండవాలు వేసుకొని మోడీ గారి కోసం ఫ్లిప్కార్ట్లు పట్టుకొని. సో వాళ్ళందరూ క్రౌడ్ ని ఆపుకోలేక ఆడవాళ్ళు మీదకి రాకండి అయ్యా అని వాళ్ళకి వాళ్ళు ప్రాణాలు రక్షించుకునే పరిస్థితుల్లో పోలీసులు అంత నిర్లక్ష్యంగా కూర్చుంటే కుర్చీ పెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చిందండి. ఆ పని చేస్తుంటే నా మీద కేసు కట్టేసి ఉండేవాళ్ళగా. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకొని నా ప్రాణాలు పోతున్న పరిస్థితిలో చివరాఖరులో పాపం జన సైనికులు, కొంతమంది బీజేపీ, టీడీపీ వీళ్ళందరూ తీసుకొని బయటకు వస్తున్న టైంలో వాళ్ళని చూశానండి పోలీసుల్ని. ఏమీ చేయలేదు, ఎలక్షన్ టైము, కదిలిస్తే కావాలని గొడవలు పెట్టుకుంటున్నారని ఓర్పుగా బయటకు వచ్చి చెప్పేవాడిని. నాకైతే 100% కందుకూరు ఘటన, గుంటూరు ఘటన మళ్ళీ రిపీట్ చేయడానికి కూర్చున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్ నెట్వర్క్ అండి. 100% ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేకపోయారు, వివిఐపి గ్యాలరీలో క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు, జన సంచారంలో అసలు రోడ్డు గాని మొత్తం బ్లాక్ అయిపోయిందండి. ఇంతిదిగా సిద్ధం సభలో ఎందుకు జరగలేదు? సిద్ధం సభలో చిత్తం జీ హుజూర్ అంటూ ఎందుకు చెంచారు గెరిటలాగా పనిచేశారు? యూనిఫామ్ వేసుకున్నప్పుడు సిగ్గు లేదా? ప్రాణాలు పోతే సమాధానం ఎవరు చెప్తారండి? ఈ రోజు గుంటూరు కందుకూరు ఘటనలో ఏ పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు? ఒక్కడు కూడా సస్పెండ్ అవ్వలేదండి. అసలు ఇంత నిర్లక్ష్య ధోరణితో పోలీసులు ఉంటే రాష్ట్రంలో ప్రజలు బయటికి రావాలా? అసలు మీటింగ్లు పెట్టుకోవాలా? చంపేస్తారా మీరు? నోరెత్తి అడిగితే చంపేస్తారా? అసలు ప్రజాస్వామ్యం వద్దా? ప్రతిపక్షమే వద్దా? 175 మీరే గెలుస్తారంటే అసలు మిగతా రాష్ట్రాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతిదిగా ప్రజాస్వామ్యం లేకుండా అసలు శత్రువు దగ్గర యుద్ధం చేసేటప్పుడు కత్తి లేకపోతే కూడా యుద్ధం చేయరండి, అది యుద్ధ నీతి. అట్లాంటిది ఒక ఆడబిడ్డల్ని లేకపోతే ప్రత్యర్థుల్ని మమ్మల్ని చంపేద్దామని ప్లాన్ ఇస్తారండి. ఎంత దారుణంగా చచ్చిపోతానేమో అనుకున్నానండి నేనైతే 100%. ఆ రోజు ఏదో బొప్పుడి ఆంజనేయ స్వామి పుణ్యం అంటూ మేము అందరం బతికి బట్టగట్టి బయటకు వచ్చామండి. అంతిదిగా ఆ క్రౌడ్ అలా నలిపేస్తుంటే ఊపిరాడిన పరిస్థితులు అయిపోయింది పో అని మనస్ఫూర్తిగా అనిపించిందండి. ఆ టైంలో పాపం మగపిల్లలు ఎక్కడికక్కడ ఆపి జనాలు అక్కడి నుంచి బయటకు తీసుకొస్తుంటే, ఆ టైంలో రక్తం కారిపోతుంటే పోలీసులు కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ పెట్టి కొట్టాలనిపించిందండి మనస్ఫూర్తిగా. కానీ కేసులు కట్టాలి, జైల్లో వేయాలి, ఇదంతా ఇంటెన్షనల్ గా ప్రీ ప్లాన్డ్ కాబట్టి నోరు మూసుకొని ఓపికగా బయటకు వచ్చాం. సమాధానం ఓటుతో చెప్తామండి. ఓకే, ఏంటి పిఠాపురం పంచాయతీ తీరినట్టేనండి? ఎస్ సార్, 100% అండి. వర్మ గారికి ఏదైతే చంద్రబాబు గారు అష్యూరెన్స్ ఇచ్చారు, అదే రకంగా టీడీపీ కార్యకర్తలతో కూడా మాట్లాడారు. వాటన్నిటి తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రాకపోయినా బంగారుపల్లెంలో 1,00,000 పైన మెజారిటీ తీసుకొచ్చి నేను అప్పచెప్తాను అంటూ నిన్నటువంటి ఇచ్చిన స్టేట్మెంట్. అదే రకంగా వర్మ గారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ్ సీన్ గారు వీళ్ళందరూ కూర్చొని ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక అన్నయ్య అప్పుడప్పుడు వచ్చిపోయినా చాలు, మేమే ప్రచారం చేసుకుంటాం, మేమే పని చేసుకుంటాం, చంద్రబాబు గారు మాకు ఇచ్చిన హామీ చాలు, ఎన్ని రోజుల నుంచి నేనే ఉన్నాను కాబట్టి సడన్ గా నేను కాదు అనేటప్పటికీ కార్యకర్తలు కానీ నాకు కానీ కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ వెంటనే బాబు గారు ఇచ్చిన అష్యూరెన్స్ కి మేమందరం కలిసి పనిచేస్తాం, మా కోసం ఎంతో త్యాగం చేసి రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారికి బంగారుపల్లెంలో భారీ మెజారిటీతో గిఫ్ట్ ఇస్తానన్నటువంటి వర్మ గారికి నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. ఓకే, కానీ వంగా గీత గారికి సపోర్ట్గా ముద్రగడ గారు రంగంలో దిగుతున్నారట, అది ఆలోచించాలి మీరు. సార్, ముద్రగడ గారు వచ్చినా, చెరుగ్గడ గారు వచ్చినా, నిద్రగడలాగా అప్పుడప్పుడు నిద్రలేసి బయటకు వచ్చి ప్రచారానికి బయటకు వచ్చినా అక్కడ జరిగేది ఏమీ లేదండి. వర్మ గారి భారీ స్టాండ్ ఎలా ఉంటుందంటే ఇండిపెండెంట్ గా ఉన్నా గెలిచే వ్యక్తి ఆయన. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు రావడం అక్కడ నిజంగా జనాలు ఎంత సంతోషకరంగా ఉన్నారు. అదే రకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు శక్తిపీఠం అయినటువంటి ఏదైతే మనకి శ్రీపాద వల్లభుడికి సంబంధించిన గుడికి ప్రతిష్టాత్మకంగా నిధులు కేటాయిస్తామంటూ ఆ ఏరియాని ఇంకా గొప్పగా డెవలప్ చేస్తామంటూ కొన్ని ప్రమాణాలు చేయడం జరిగింది. వీటన్నిటిలోకి జనాలకి వెళ్ళి పవన్ అన్న ఏ రోజు పిఠాపురంలో పోటీ చేస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకి ఈ రోజు ఊరట కలిగిందండి. 100% అన్న ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తారు, భారీ మెజారిటీ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకు రజనీ గారు ఈ మధ్యన మీరు ముద్రగడ పద్మనాభ గారిని చాలా ఎక్కువగా అటాక్ చేస్తున్నట్టున్నారు? నేను 2-3 వీడియోలు చూశాను. మీరు ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్తున్నారు? సార్ ఆయన హీరో అంటే నాకు ఆశ్చర్యం అవుతుంది సార్. ఎందుకంటే మేము జడ్జి కోచింగ్ కానీ దిగ్విజయ్ కోచింగ్కి వెళ్ళామండి హైదరాబాద్లో. కోచింగ్కి వెళ్ళినప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు నా ఏజ్ అప్పటికే 37 అండి. కానీ 38, 39 ఉన్న మిగతా షెడ్యూల్ వాళ్ళు దానికి అప్లై చేశారు. మీకు ఎలిజిబిలిటీ లేదమ్మా అన్నారు. అదేంటి సార్, నాకు పర్సంటేజ్ ఉంది, వాళ్ళందరికంటే హైయెస్ట్ పర్సంటేజ్ నాదే కదా అంటే, మార్కులు బట్టి కాదమ్మా, మీకు రిజర్వేషన్ లేదు, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు 40 years వరకు వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీకు 35 లోపే ఉంది. మీ నాయకుడు ఎవరో ట్రైన్ ని తగలబెట్టాడమ్మా, అదేం తగలబెట్టడం తల్లి, చేసేవాడేదో